హాయ్ అండి అందరికీ, నేను మీ ఆచారి. ఈరోజు మీకు ఒక టేక్ కర్రతో చేసిన డ్రెస్సింగ్ టేబుల్ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో మీకు ఈ డ్రెస్సింగ్ టేబుల్ కింద ఎంత ఖర్చు అయింది ఏంటనేది మీకు వివరిస్తాను. చూస్తున్నారు కదా, ఈ డ్రెస్సింగ్ టేబుల్ కింద 3 అరలు అనేది వస్తాయి. అట్లాగే పైన ఒక డోర్ వస్తుంది ఈ స్టోరేజ్ చేసుకోవడానికి. అట్లాగే మన ఈ మిర్రర్ వెనక పక్క కూడా మనకి స్టోరేజ్కి 3 అరలు వస్తాయి చూడండి. దీనికి లాక్ అనేది ఉంటుంది. ఈ లోపల అరలో మనం ఎటువంటి వస్తువులు పెట్టుకున్నా లాక్ వేసుకోవడానికి బాగుంటుంది. వస్తువులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకి బీరువాలా ఉంటుంది అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, పైన అనేది గాజులు పెట్టుకోవడానికి చిన్న స్టాండ్ అనేది పైప్ అనేది వస్తుంది. అట్లాగే దీనికి చూసారా, ఈ విధంగా లాక్ వేసుకుంటే మనం అటు లోపల ఎటువంటి వస్తువులు పెట్టుకునే ఇబ్బందిగా ఉండదు. చూస్తున్నారు, చాలా సాలిడ్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లాగే ఈ చుట్టూ మనం ఈ డ్రెస్సింగ్ టేబుల్కి చుట్టూ బ్లాక్ పాలిష్ అనేది వాడామండి మనం. సరే, మధ్యలో కలర్ అనేది మనం నార్మల్ రెడ్ కలర్ పాలిష్ మరియు గ్లౌజీ క్లియర్ టచ్ వుడ్ అనేది వాడాం. చుట్టూ బార్డర్లకు మాత్రం బ్లాక్ పాలిష్ వాడాం. చూస్తున్నారు కదా, ఇది మీరు బయట కొనే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఇంకొక హాఫ్ అమౌంట్ వేసుకుంటే మనకి టేక్ వుడ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ అనేది వస్తుందండి మనకి. చూస్తున్నారు మొత్తం టేక్ వుడ్ అండి. ఓన్లీ ఒక వెనక పక్క మాత్రమే ప్లేవుడ్ అనేది వస్తుంది. దీనికి అయిన ఖర్చు 10,000 అయిందండి. దీనికి కస్టమర్ సారీలోకి వేసుకున్నారు అన్నమాట. ఇది సారీలో మంచాలు, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ మొత్తం అన్నీ చేయించుకున్నారు. చూస్తున్నారు కదా, ఓన్లీ టేక్ వుడ్ అండి. ఇది మీకు కావాలంటే మీ దగ్గరలో నేను కార్పెంటర్స్తో చూడండి, వాళ్ళకి మీకు నచ్చిన మోడల్ అనేది చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.